హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో శిరీష్ రెడ్డి గారు ఏదైతే గేమ్ చేంజర్ హీరో గురించి, డైరెక్టర్ గురించి ఏవైతే కామెంట్స్ చేశారో, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు దీన్ని. సో ఒక లెటర్ కూడా, వార్నింగ్ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. సో ఇవన్నీ గమనించినటువంటి శిరీష్ రెడ్డి గారు అభిమానులకి మీడియా ముఖంగా సారీ చెప్పడం జరిగింది. అంటే తను కూడా ఒక లెటర్ని అఫీషియల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ లెటర్ అసలు ఏమని ఉద్దేశించి శిరీష్ రెడ్డి గారు మాట్లాడారు అనేది, అభిమానులు ఉద్దేశించి అనేది ఒకసారి చదువుతాను. అలాగే మీకు డిస్ప్లే కూడా చేస్తాను పక్కన. అందరికీ నమస్కారం. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారితీసి దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని, సహకారాన్ని అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరి మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలకు అయినా సరే ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. ఇట్లు శిరీష్ రెడ్డి. సో ఇది శిరీష్ రెడ్డి గారు ఫ్యాన్స్ని ఉద్దేశించి అఫీషియల్గా మీడియాకి ఇచ్చినటువంటి లెటర్. సో ఫ్యాన్స్ అందరూ నిన్నటి నుంచి వాళ్ళ పాయింట్ ఏంటంటే, రామ్ చరణ్ అనే వ్యక్తి ఎంత కమిట్మెంట్తో మీతో ఉన్నాడు. కనీసం అసలు శిరీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సంక్రాంతి వస్తున్నాం సినిమాకి ప్రొడ్యూసర్ కానీ గేమ్ చేంజర్ కాదు. దిల్ రాజు గారికి క్లారిటీ ఉంది. దిల్ రాజు గారు గత 2 రోజుల నుంచి తమ్ముడు సినిమా తాలూకు ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో చాలా కూల్గా, కామ్గా, చాలా మంచిగా హ్యాండిల్ చేశారు. రామ్ చరణ్ గారితో ఒక సినిమా చేస్తా అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు, ఒక గిల్ట్ ఉంది నాకు, సినిమా ప్రకటిస్తానని ఎప్పుడైతే శిరీష్ గారు ఇలా చెప్పడం జరిగిందో అప్పుడు దిల్ రాజు గారు లేదు, రామ్ చరణ్ గారితో మాకు మంచి అనుబంధం ఉంది అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. సో శిరీష్ గారు ఫస్ట్ టైం, అసలు మామూలుగా శిరీష్ అనేటువంటి వ్యక్తి స్టేజ్ మీద కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో అసలు ఎక్కువగా మాట్లాడరు. ఆయన ఎక్కువగా దిల్ రాజు గారే మాట్లాడుతూ ఉంటారు. మరి తమ్ముడు సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలి కాబట్టి మన మూర్తి తాతకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. మూర్తి తాతకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మరి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అతన్ని అడగడం, అతనికి ఇంటర్వ్యూస్లో పెద్దగా అనుభవం లేకపోవడం, అతను ఆవేశంలో ఏదో మాట్లాడేయడం, ఫ్యాన్స్ సీరియస్గా తీసుకోవడం, ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ ఉద్దేశించి సారీ అని చెప్పేసి ఒక లెటర్ని రిలీజ్ చేయడం. సో ఏదేమైనప్పటికీ సో ఇప్పటి నుంచి గేమ్ చేంజర్ గురించి ఎలా పడితే అట్లా ఎవరి గురించి అయితే మాట్లాడాలో ఆలోచించి కొంచెం ఆచితూచి మాట్లాడతారని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఇంకా దీని గురించి ప్రొలాంగ్ చేసేది ఏమీ లేదు. సో ఈ రోజు ఈవినింగ్ మీడియా ముఖంగా కూడా మాట్లాడతారు లేకపోతే అని కూడా తెలుస్తుంది. అంతవరకు నిజంగా తెలియదు. సో మీడియాకి అయితే ఆయన అఫీషియల్ లెటర్ ఇచ్చారు. సో దీన్ని ఇక్కడతో ఎండ్ చేసేస్తే, ఎంజాయ్ చేయడం అనేది మంచిది. దీన్ని ప్రొలాంగ్ చేయకుండా ఎంజాయ్ చేయడం అనేది మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి నష్టం వచ్చి చాలా మందికి నష్టాలు వస్తుంటాయి. అలా అని చెప్పేసి ఒక హీరో కాల్ చేయలేదు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కాల్ చేస్తారని దిల్ రాజు గారికి, చేసారో లేదో దిల్ రాజు గారికి తెలుసు. ఒక ప్రొడ్యూసర్ కాల్ చేయకుండా ఏ హీరో ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిరీష్ రెడ్డి అనే వ్యక్తికి గేమ్ చేంజర్కి సంబంధం లేదు. ఆయన అన్న సినిమా కాబట్టి నేను ఆవేశంలో మాట్లాడి ఉంటాడు తప్పితే, సో అది రామ్ చరణ్ గారికి, దిల్ రాజు గారికి ఉన్నటువంటి మధ్యలో ఉండేటువంటి బాండింగ్, వాళ్ళ మధ్య ఉండేటువంటి డీలింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కథ బాగుండి మంచిగా జనాలకు కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్ కొడతారు. సో అది ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలా నార్మల్ థింగ్ అది. సో శిరీష్ రెడ్డి గారు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ బాయ్కాట్ ఎస్వీసీ అని రన్ చేసిన తర్వాత ఇలా ఫైనల్గా సారీ చెప్పాల్సి వచ్చింది. సో ఇది ఇవాళ అప్డేట్. సో దీని పట్ల మీరు ఏమనుకుంటారంటే మీ అభిప్రాయం తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.